చాలా బాగుంది. నేను చేశానని కాదు, సినిమా అందరూ చూడండి, అందరికి బాగానే వస్తుంది. ఆల్ ద బెస్ట్. నిజంగా ఎవ్రీ మినిట్ ఆఫ్ ద మూవీ చాలా సస్పెన్స్ఫుల్గా ఉంది అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు సినిమాని. సూపర్ హిట్ అని నేను చెప్పను, బ్లాక్ బస్టర్ అవుద్ది. కానీ సినిమా హిట్ కోసం పట్టు కోసం చూడకండి, కథ ఇంపార్టెంట్, కొత్తదనం కావాలి ఇప్పుడున్న ప్రేక్షకులకి. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. సైన్స్ నెక్స్ట్ దేవతలు రెండు కలిపి బాగా చూపించారు. బాగుంది. దైవానికి సైన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా, ఒకళ్ళు సైన్స్ నమ్మిన వాళ్ళు దైవాన్ని లేదంటారు, దైవాన్ని నమ్మిన వాళ్ళు సైన్స్ తక్కువ అంటారు. రెండిటికి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చాలా మంచి ఆయన యాక్టింగ్ చెప్పాలండి, స్పెషల్గా చించేసింది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. పాప పర్ఫార్మెన్స్ బాగుంది చాలా. ఆది గారికి డైరెక్టర్ గారికి బ్లాక్ బాస్టర్ హిట్, సూపర్ హిట్. బాగుంది, కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుందండి. బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది అన్న. సూపర్. బాగుంది, చాలా బాగుందండి. సూపర్, చాలా బాగుంది. బాగుందండి. అందరూ వచ్చి తప్పకుండా సినిమా థియేటర్లో విజిట్ అయ్యి చూడండి. బాగుంది, సూపర్. చాలా బాగుంది, చాలా నచ్చింది. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. హాయ్ అండి, అందరూ ఇప్పుడే చాలా బాగుంది అంటున్నారు. వెరీ హ్యాపీ అండ్ మంచి ఒక సర్ప్రైజ్ అయ్యారు, ఒక సర్ప్రైజ్ హిట్ అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ అండి. సో మా ఫ్యామిలీ అందరం కూడా వచ్చాం ఈరోజు, నా బర్త్డే. సో స్పెషల్ స్క్రీనింగ్ చేసుకున్నాం. సో మీరందరికీ ఎలా అనిపించింది? మీ అందరికీ బాగా నచ్చిందా? థ్యాంక్ యూ అండి. అందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు, హ్యాపీ. అండ్ సో శంబాలా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మీరు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఆల్రెడీ హిట్ రిపోర్ట్ చెప్తున్నారు. సో హ్యాపీ. థ్యాంక్ యూ. చాలా కంబ్యాక్ ఫిలిం అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. అది ఆదిగా చెప్పేసారు, నా మాటలన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇట్స్ డెఫినెట్లీ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ గిఫ్ట్ టు ఆది గారు ఆన్ హిస్ బర్త్డే. సో 25th రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇంటర్వెల్ అది అరుపులంతా వింటూ ఉంటే లైక్ 2 years ఆఫ్ కష్టం ఏదైతే ఉందో, క్లైమాక్స్ ఇంటర్వెల్ అరుపులు వింటూ ఉంటే ఇట్ ఆల్ లైక్ దిస్ ఫర్ ఇట్, దీనికోసం చేసినాం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది ఎపిసోడ్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు ఆడియన్స్ రెస్పాన్స్ నౌ. వెరీ గుడ్. ఇట్స్ రియలీ గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. శ్రీచరణ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. తప్పకుండా అందరు థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. థియేటర్లో సూపర్ ఎక్స్పీరియన్స్ అందరికీ కలిగింది, అందుకనే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సో డూ కమ్ ఆన్ 25th of December అండ్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ శంబాలా. చాలా ఎక్సలెంట్గా ఉంది అన్న. మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అందరూ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది మూవీ. సూపర్, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. సూపర్, కంపల్సరీ బ్లాక్ బస్టర్. యాక్ట్ చేస్తావు కదా, ఎలా అనిపించింది? చూసావా? చూసా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పండి. మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. నాకైతే అసలు నేనే నమ్మలేకపోయాను అది చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఆ క్యారెక్టర్ నేనే చేసిందని ఇప్పటికీ డౌట్ఫుల్గా ఉంది నాకు అసలు మైండ్లో. మావిడి కూడా భయపడింది. నేను రాత్రికి పక్కన పడుకోను. మామూలుగానే నాకు ఇలాంటి సినిమాలు అంటే భయము. ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ హిమ్ ఫర్ అనదర్ 2-3 days. నో. థ్యాంక్ యూ. నాకైతే ఇప్పటికి కూడా నా మైండ్లో నుంచి పోవట్లేదు. నేనే నా క్యారెక్టర్ చేసిందని అద్భుతంగా అనిపించింది. అసలు నన్ను నేను చూసుకోలేదు. అది క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి వీడేంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అని నేను కూడా అనుకున్నాను. అసలు తనైతే భయపడిపోయింది, ఏడ్ చేసింది అసలు మధ్యలో. చంపేస్తావా పాపం, పాప రివీల్ చేయకూడదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిల్మ్ అండి. ఆ సౌండ్స్ కానీ అండ్ షార్ట్స్ కానీ అండ్ సబ్జెక్ట్ కానీ ఎపిక్ అండి. ఇది డెఫినెట్లీ ఎపిక్. నేను నార్మల్గా థ్రిల్లర్ మూవీస్ పెద్దగా ఇష్టపడను. అఫ్కోర్స్ మా ఆయన కోసం వచ్చాను అనుకోండి సినిమాకి. కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డైరెక్టర్ గారు అలా కూర్చోబెట్టేశారనమాట. సో all the people who have worked in this, who have worked so hard, awesome. God bless you all, and I hope this movie rocks. Ante.
మీరు భయపడ్డారు సినిమాలో నన్ను నా ఫ్రెండ్స్ తో వచ్చాను, నా క్రేజీగా పోస్తా వీళ్ళందరూ అరుస్తూనే ఉన్నారు. యా ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, బట్ డెఫినెట్ గా థియేటర్ లోనే చూడాలి. థియేటర్ అన్నమాట. మాకు ఎంత క్లోజ్ అయినా కూడా ఇంత పర్సెంట్ కూడా లీడ్ చేయలేదు. చాలా బాగుంది అసలు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అంతా చాలా 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 బాగుంది. గ్రాఫిక్స్ చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఆది గారు కానీ తర్వాత డైరెక్షన్ అసలు ఎన్ని సింగిల్ టేక్స్ లో తీసారు అని అంటే అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వెరీ రియల్ గా ఉందండి సబ్జెక్ట్. శాస్త్రం గొప్పదా సైన్స్ గొప్పదా అనేది మనకి ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారంటే, అంటే రెండు గొప్పవే, బట్ శాస్త్రాన్ని మనం నమ్ముతాం చూసారా. లాస్ట్ లో అసలు చాలా హీరో రియలైజ్ అయ్యేది అద్భుతంగా ఉంటుంది. సాయి కుమార్ గారి వాయిస్ అండ్ ఐ లవ్ యూ యుగేంద్ర ముని గారు, ఐ లవ్ యూ సో మచ్ అండి. అంతే, నేను అంతే చెప్పగలను. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నచ్చింది. థ్యాంక్ యూ గైస్. చైత్ర అసలు షీ ఇస్ సో క్యూట్. ఎంత బాగా చేశారో చెప్పు చైత్ర. సినిమాని చూసాము, అసలు చాలా బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీ చూడాలి. బ్లాక్ బస్టర్ అవర్ కంపల్సరీ అవుతుంది. దట్ ఈస్ ఐ హావ్ దట్. మై మైండ్ కెన్ సే దట్. వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశారు. సో చైత్ర కోసమైనా ఆ థియేటర్కి వచ్చి మూవీ చూడండి. డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. 25th December నుంచి కదా బాబా, ఎల్లుండి నుంచి థియేటర్స్లో ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. అందరూ భయపడడానికి ఒకళ్ళు పట్టుకోవడానికి చోటు సినిమా ఎంజాయ్ చేయాలి, వాళ్ళని మళ్ళీ రావాలి. బాయ్ గైస్. బెస్ట్ హారర్ మూవీ, బెస్ట్ చూడండి. ఈ గుళ్ళో గంట ఎందుకు కొట్టాలో తెలియదా, అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఈ గుళ్ళో ఎందుకు గంట కొట్టాలో తెలుస్తుంది. చూసానండి, చాలా బాగుంది. సైన్స్ శాస్త్రం అని చెప్పారు, లైట్గా భయం కూడా వేస్తుంది అక్కడ. అండ్ కంగ్రాచులేషన్స్ మై డైరెక్టర్ యుగేందర్ సార్. శాస్త్రముఖ్యం చాలా బాగా చెప్పారు. ఆది గారి యాక్షన్, ప్రతి ఒక్క యాక్షన్ సూపర్ ఉంది. మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. తప్పకుండా థియేటర్లో చూడండి. ఈ పండక్కి మంచి సినిమా, తప్పకుండా థియేటర్లో చూడండి, ఆదరించండి. శంబాల సినిమా మెయిన్ ఏంటంటే కొంతమంది సైన్స్ని బలంగా నమ్ముతారు, కొంతమంది స్పిరిచువాలిటీని నమ్ముతారు. బట్ ఇక్కడ ఏంటంటే కో ఎగ్జిస్ట్ ఎలా అవుతాయి అంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కాంబినేషన్లో. సో హారర్, సైంటిఫిక్ హారర్ థ్రిల్లర్ ఇది. సో డెఫినెట్గా ఈ మూవీని మీరు వాచ్ చేయడమే కాకుండా దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి, అంటే ఆ హారర్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మస్ట్ వాచబుల్ మూవీ అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఒక నోషన్ ఉంటుంది కదా, సైన్స్ అంటే స్పిరిచువాలిటీకి అందదని, స్పిరిచువాలిటీ అంటే సైన్స్కి అందదని. సో యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఆ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో, యూ విల్ హ్యావ్ ఏ వన్ కైండ్ ఆఫ్ క్లారిటీ. సో మస్ట్ వాచబుల్ మూవీ శంబాలా. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. ఈ శంబాలా అనే మూవీకి నేను వర్క్ చేశాను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. నిజం చెప్పాలంటే ఇది ఒక ఎపిక్గా చెప్పొచ్చు. దీన్ని ఒక హర్రర్ మిస్టిక్ థ్రిల్లర్ అనేది మా డైరెక్టర్ గారు యుగంధర్ ముని గారు ఎంతో ఒక రకంగా చెప్పాలంటే ఆయన మునీశ్వరుడిలాగే ఒక తపస్సు చేసి ఈ మూవీకి వర్క్ చేశారండి. అదంతా ఆయన కష్టం, మేము డే అండ్ నైట్ చూసాము. ఆయన సంవత్సరాల తరబడి కష్టం, రియల్గా ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఈరోజు నేను 100% నమ్ముతున్నానండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఎంటైర్ శంబాలా టీమ్ అండి. ఒక పక్కన ఆది సాయి కుమార్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, మిగతా కో ఆర్టిస్టులు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ కానీ, కెమెరామెన్ ప్రవీణ్ గారు కానీ, అందరి వర్క్ దీనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అండి. 100% ఇది సూపర్ డూపర్ హిట్ అవుద్దనే ఒక నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతో నేను 100% కాన్ఫిడెంట్గా చెప్పగలను. నేను ఒక ఆడియన్గా చెప్పగలనండి. ఈ సినిమా పనిచేసిన క్రూ మెంబర్గా కాకుండా ఒక ఆడియన్గా అంత కాన్ఫిడెంట్గా చెప్పగలనండి. రియల్లీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి, అవర్ ఎంటైర్ శంబాలా టీమ్ అండి. థ్యాంక్ యూ. Genre recently, so it's very nice. Yeah. Thank you.